సార్ నిన్న తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీ ముందుకు తీసుకొస్తాను సార్. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపైన నిరసన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు. మధ్యలో ఒక బస్ డ్రైవర్ తన బస్ నడుపుకుంటూ పోతూ ఉంటే పెట్రోల్ డీజిల్ సంగతి కాదు, తెలంగాణలో మొక్కజొన్న వరి కొనేటువంటి వాడు లేడు, కొంచెం దాని గురించి పట్టించుకోండి అయ్యా అని చెప్పి అన్నాడు. ఎవరు? బస్ డ్రైవర్ అన్నారు. దాన్ని ఎవరో ఒక వ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే అది వైరల్ అయింది. ఈరోజు మార్నింగ్ అతను డ్యూటీలోకి రావద్దు అని చెప్పి డిపో మేనేజర్ రిమూవల్ పంపించారు. ఖచ్చితంగా చట్టవిరుద్ధము, రాజ్యాంగ విరుద్ధం. ఆయన ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదు, పార్టీల పక్షం తీసుకోలేదు, ఒక పౌరుడిగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ కారణంగా మీరు దమననీతిని ఉపయోగించి ప్రభుత్వాధికారులు ఉపయోగించే ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఉద్యోగం పీకేస్తానని చెప్పంటే అది ఏ రకంగా చూసినా కూడా రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, ఇంగిత జ్ఞానం లేనటువంటి చర్య. అది నిలవదు, దానివల్ల మరింత పరుగు పోతుంది. ఈ చర్యల వల్ల ఇందాక అనుకున్నాం, ఈ చర్యల వల్ల మీకేం లాభం ఉండదు, మరింత ఎక్కువ ఇప్పుడు జరగకపోతే నాకు తెలిసేది కాదు కదా. అంతే సార్, మన ద్వారా ప్రేక్షకులకు తెలిసేది కాదు కదా. సో మీరు ఈ చర్య వల్ల అందరికీ తెలిసేట్టు చెప్పాడు చేస్తున్నారు. ఈ మూర్ఖత్వమే పోవాలి, ఈ అజ్ఞానమే పోవాలి, ఈ అహంకారమే పోవాలి, ఈ అధికార దుర్వినియోగమే పోవాలి. ఆర్బిట్రరీ ఎక్సైజ్ ఆఫ్ పవర్, ఇది ప్రమాదకరం. దేశంలో తర్వాత ఇంకొక మాట చెప్పాలి సార్, సందర్భం వచ్చింది కాబట్టి. పెట్రోల్ డీజిల్లో పన్నులు వాళ్ళు వేస్తే ఆ పైన మీరు సేల్స్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, అది మీది. మీరు కూడా పన్నులు పెంచారు, దానిలో మీకు అర్థం కావట్లేదేమో అది. అవును సార్, వాళ్ళు 10 పెంచితే అదివరకు 100 మీద వేసేది మీరు 110 మీద వేస్తున్నారు పన్ను, మీరు వసూలు చేస్తున్నారు. మీరు ఏమైనా తగ్గించారా? అంటే దీనిలో ఏంటంటే ప్రజల్ని బేకోఫుల్ని చేయటమే లక్ష్యం తప్ప దీనిలో జనహితం లేదు, ఒక విధానం పట్ల దృక్పథం లేదు. ఏది పడితే అది ఒక అస్త్రంగా రాజకీయంగా అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి. ఆ క్షణంలో ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలి, అంతే తప్ప దేశం ఏమవుతుంది, మనం చేసే పనులు చెప్పే మాటలకు పొంతనుందా లేదా, భవిష్యత్తును కాపాడుతున్నా లేదా, అసలు ఈ చర్చ దానికి వెళ్ళలేదు. సార్ దేశంలో ఎవరు అధికారంలోకి రావాలనుకున్నా కూడా వెల్లువలా పారించేది ఎన్నికల హామీలు. రాష్ట్రాల గురించి అయితే కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలే. 2000 రూపాయల పెన్షన్ అంటే ఇంకొక పార్టీ వ్యక్తి వచ్చి 3000 అంటాడు. నిరుద్యోగ భృతి అని చెప్పి ఇంకా ఎవరికి వారు సార్ ఎవరికి వారు ఇలా సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసి దాంట్లో ఎంతో కొంత అమలు చేసుకుంటూ పోతూ ఉంటే ఈ దేశంలో ఇప్పుడు అప్రకటితంగా నడుస్తున్నటువంటి ఆర్థిక సంక్షోభానికి వీళ్ళందరూ కారణం కాదా సార్, కారకులు కాదా? ఖచ్చితంగా, నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను ఈ మాట. ఇప్పుడు సంక్షేమం వద్దంటాం పొరపాటు. ఎందుకంటే ఒక పేద సమాజంలో ఇప్పటికి కూడా చాలామంది పేదరికంలో దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నారు. వాళ్ళకి జీవితం కష్టంగా ఉంటే సమాజం ఆదుకోవాలి కొంతమేర కన్నా. కానీ 2 గుర్తించాలి. ఒకటి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది మన ఉమ్మడి సేవలు అందించడం కోసం, మనందరికీ అవసరమైనవి, సొంతంగా చేసుకోలేనివి, మందిగా మాత్రమే చేయగలిగినవి, అది చేయడం కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసాం. ఇంటింటికి మంచినీళ్ళు కావాలా, మంచినీళ్ళు డబ్బులు ఇచ్చినా డబ్బులు కూడా వసూలు చేయట్లేదు, అది కూడా సబ్సిడీలు ఇస్తున్నారు, ఫ్రీగా చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఎవడు అడిగాడని 20,000 లీటర్ల దాకా మంచినీళ్ళు ఫ్రీ అని చెప్పని. కానీ నీళ్ళు అందట్లా. ఎండాకాలంలో ప్రతి ఇంట్లో తాతలాడుతున్నారు, ఇక్కడ పాషా కొట్తో సహా నీళ్ళు రావట్లా, వస్తే మాత్రం ఫ్రీ. ఓకే సార్, ఉమ్మడి సేవలు అందించడం కోసం మిమ్మల్ని పెడితే ఉమ్మడి సేవలను మర్చిపోయే సంక్షేమాన్ని ఇవ్వమని ఎవడు చెప్పాడు? మీరు ముందు ఉమ్మడి సేవలు సమర్థంగా అందించండి. వర్షం వస్తే వరదలు రాకూడదు, ప్రతి ఇంటికి మంచినీళ్ళు సరిగ్గా అందాలి, మంచినీళ్ళు డబ్బులు ఇస్తాం, ప్రతి ఇంటికి కరెంటు సరిగ్గా అందాలి, ఎండాకాలమైనా వర్షాకాలమైనా కూడా. వర్షం వస్తే వరదలు రాకూడదు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలా. హైదరాబాద్ నగరంలో 28% కుటుంబాలకు మాత్రమే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, మిగతా 72% ఏమవుతుందో మలమూత్రాలు ఏమవుతున్నాయి? మన సిగ్గుందా? అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నా కూడా ఇదంతా పోయి మూసీలో కలుస్తుంది. హైదరాబాద్లో ఉన్న సరస్సులన్నీ కూడా ఈ మలమూత్రాలతో కలుషితం అయిపోయినాయి. ఇవన్నీ సరిగ్గా ఉండటం కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది, ఎందుకంటే సొంతంగా చేసుకోలేము ఇవన్నీ. సార్ ఏ వ్యక్తి కూడా ఎంత గొప్పవాడైనా, కోటీశ్వరుడైనా కూడా, టాటాలు, బిర్లాలు, లేకపోతే మీకు అంబానీలు, అదానీలైనా కూడా సొంతంగా చేసుకోలేరు, మందిగా చేసుకోవాలి. కాబట్టి అది విస్మరించి చేస్తే అంతకంటే పాపం, అంతకంటే తప్పు మరొకట్లేదు. ఇది మొట్టమొదటిది. రెండోది, మీకు వచ్చే పన్నుల డబ్బు ఈ ఉమ్మడి అవసరాలు తీరుస్తూ మీరు ఏ రకంగా ఖర్చు పెట్టండి. ఆఫ్టర్ ఆల్ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, ప్రజలకు మీరు హామీలు ఇచ్చారు, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన హామీలని నెరవేర్చాలి, ప్రజలకు ఇచ్చిన హామీలని.
ప్రజల మద్దతుని, ప్రజల తీర్పుని గౌరవించాలి. కానీ భవిష్యత్తుని తాకట్టు పెట్టి, వచ్చే తరం భవిష్యత్తుని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి ఆ డబ్బు ఈ వేళటి అవసరాల కోసం అప్పు చేసి పప్పుగుడిగా ఖర్చు పెట్టే హక్కు మీకు ఎవడెవలా. కాబట్టి అప్పు చేసిన డబ్బు పిల్లల భవిష్యత్తుని బాగు చేయడం కోసం పెట్టుబడులకు పెట్టండి. రోడ్లు కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు కావచ్చు, పెట్టుబడులు పెంచడం కావచ్చు, ఆర్థిక వ్యవస్థను పెంచడం కావచ్చు. అంతేగాని అప్పు చేసి పప్పుకుడి తినే అధికారం మీకు లేదు. మనకేమవుతుంది, కొన్ని రాష్ట్రాల్లోనేమో ఈ బాధ్యత చూపెడుతున్నారు. గుజరాత్ తీసుకోండి. గుజరాత్లో మనకున్నటువంటి ఎక్సైజ్ డ్యూటీ లేదు. ఎందుకంటే గుజరాత్లో ఈ షరాబ్ బందీ. సరే, అక్రమంగా తాగుతుంటారు, లైసెన్స్ తాగుతుంటారు, అది వేరే విషయం. కానీ మద్య నిషేధం అమల్లో ఉంది. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపితే దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు మద్యం నుంచి ఆదాయం వస్తుంది. 80,000 కోట్లు మీరు లెక్కేసుకోండి సార్. ఎక్సైజ్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్, మద్యం మీద సేల్స్ ట్యాక్స్, అది రాష్ట్రానికి సార్. మూడోది ప్రివిలేజ్ ఫీ అని కొన్ని రాష్ట్రాల్లో, ప్రస్తుతం ఎట్లా ఉందో నాకు తెలియదు, లైసెన్స్ ఫీ. అలాగే బెవరేజెస్ కార్పొరేషన్ మొనోపలి ఉంది కాబట్టి దానిలో లాభాలు, దాన్ని ఏదో అంటారు రకరకాలుగా. ఈ మొత్తం కలిపితే 2 రాష్ట్రాలు కలిపి 80,000 కోట్ల రూపాయలు ఆదాయం. గుజరాత్లో 0. అయినా కూడా రెవెన్యూలో మిగులు సాధించి, అంటే వాళ్ళకు వచ్చే ఆదాయం కంటే రోజువారీ ఖర్చు అన్ని, సంక్షేమము, జీతభత్యాలు, పెన్షన్లు, పరిపాలన వ్యయం, ఇవన్నీ పోగా కొంత మిగులు సాధించి అప్పుల డబ్బు ఈ మిగులు కలిపి అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు. అలాగే ఒరిస్సా మన పక్కనే ఉన్న రాష్ట్రం, మనకంటే పేద రాష్ట్రం, అదే పని చేసి 20-30 కోట్ల రూపాయల మిగులు సాధిస్తున్నారు. ఓకే. ఉత్తరప్రదేశ్ పేద రాష్ట్రం, పెద్ద రాష్ట్రం, గత సంవత్సరం 78,000 కోట్లు, ఈ సంవత్సరం 35,000 కోట్లు మిగులు సాధించారు. సో కొన్ని చోట్ల కనీసం ఈ బాధ్యత, అక్కడ సంక్షేమం ఉంది, అక్కడ ప్రభుత్వాలు చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. గుజరాత్లో 25 ఏళ్ల నుంచి ప్రభుత్వం అధికార పార్టీ కొనసాగుతున్నది. అలాగే 25 ఏళ్ల పాటు ఒరిస్సాలో, మరి దేశంలో అతి సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రి ఒరిస్సా నుంచి వచ్చారు, నవీన్ పట్నాయక్. 25 ఏళ్ళు దాటిన తర్వాత ఎల్లకాలం ప్రభుత్వం ఉండదు కాబట్టి ఇంకో పార్టీకి మొగ్గు చూపెట్టారు. యోగి ఆదిత్యనాథ్, ఆయనకి ప్రజల్లో జనాదరణ ఉన్నది కాబట్టి వాళ్ళు ప్రజల ఆదరణ కోల్పోవట్లా. సంక్షేమాన్ని అమలు చేయకుండా లేరు, కానీ బాధ్యతను అమలు చేస్తున్నారు. నాకు అధికారం ఇస్తే చేసిన సర్వనాశనం పర్లేదని ఆలోచించకుండా, నాకు అధికారం కావాలి, ప్రజల మద్దతు కావాలి, సంక్షేమం కావాలి, కానీ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి, ఈ కలపాలి అన్న ఇంగిత జ్ఞానం ఉన్నది. మనం చాలా రాష్ట్రాల్లో అది పూర్తిగా పోగొట్టేసి, నాకు ఓటే పరమాత్మ, రేపు రాష్ట్రం దివాలా తీసి మన భవిష్యత్తు అంధకారం అయిపోతే, ఈ పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతే నాకేం పోయే, నాకు కావాల్సింది వాళ్ళ పవర్ కావాలి, మనం దానిలోకి వచ్చాం. కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అంటలా. ఓకే సార్. సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం కావాలి. ఆ సంక్షేమం వీలున్నంత మేరకు రేపొద్దున నా ఆదాయాన్ని పెంచేది రీతిగా ఉండాలి. ఊరికే ఈ పూట తినేది కాకుండా నన్ను ఈ సంపద సృష్టిలో భాగస్వామిని చేసే అవకాశం కావాలి. నాకు నా కాళ్ళ మీద నన్ను నిలబెట్టాలి, నా ఆత్మగౌరవం నిలబెట్టాలి. మనం అట్లా కాకుండా మన ఆత్మగౌరవం గురించి ఆలోచించట్లా, దీర్ఘకాలం పెరిగేది గురించి ఆలోచించట్లా, పేదరికాన్ని తొలగించాలని ఆలోచించట్లా. పేదలను పేదలుగా ఉంచి తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి మచ్చిక చేసుకుని ఓటు పొంది అధికారాన్ని అనుభవిద్దాం, అందరూ లెక్కుదాం అని చెప్పి రాజకీయం నడుస్తాం.